ఉసిరికాయలు నిలవ పచ్చడికి రెడీ చేసుకునే విధానం. ఉసిరికాయలు ఈ విధంగా తీసుకోవాలి. ఇలాంటి ఉసిరికాయలు పచ్చడికి పనికొస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇలాంటివి పెద్ద సైజు అయినా చిన్న సైజు అయినా సరే తీసుకోవచ్చు. వీటిని శుభ్రంగా వాటర్తో కడిగి ఫ్యాన్ దగ్గర ఆరబెట్టుకొని క్లాత్తో ఒత్తుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవాలి 3 వైపులు కూడా. ఉసిరికాయలన్నీ కూడా ఇదే విధంగా చేయాలి. డ్యామేజ్ అయ్యే ఉసిరికాయలు ఏవైనా సరే పచ్చడికి వాడుకోవచ్చండి. ఇలా పై చెక్కు తీసి వాడుకోవచ్చు. ఈ ఉసిరికాయలు నేను 15 కాయలు తీసుకున్నాను. తడి అనేది ఉండకూడదండి. వేరుశనగల నూనె తీసుకున్నాను. గ్రౌండ్ నట్స్ ఆయిల్ 1 కప్పు తీసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉసిరికాయల్ని లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో స్టవ్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా వాటిని ఒక 15 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. అప్పుడు స్పూన్తో కొంచెం కట్ చేసి చూస్తే ఉడికినట్టు అనిపిస్తుందండి. అప్పుడు వీటిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. వేరొక బౌల్ తీసుకొని దాంట్లో టీ గ్లాస్ అంత వాటర్ వేసుకోండి. ఎక్కువ కాదు, కొంచెం వాటర్ వేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. ఎందుకంటే 15 కాయలు కదా, వీటికి ఎక్కువ చింతపండు పట్టదు. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని ఈ బాయిల్ చేసిన వాటర్లోని ఒక 2 నిమిషాలే కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా. ఆ పేస్ట్ని ఏంటంటే 2 స్పూన్ల ఆయిల్ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల పచ్చికారం వేసుకోండి. ఆవాలు 1/2 స్పూన్, 1 స్పూన్ మెంతులు ఫ్రై చేసుకుని పౌడర్ వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుంది ఆయిల్లో 2 స్పూన్ల ఆయిల్లో ఫ్రై చేసుకుని పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇది కంపల్సరీగా వేసుకోండి, నిలవ ఉంటుంది అన్నమాట ఈ పచ్చడి. ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, వేరుశనగ ఆయిల్, దాంట్లో 1/2 స్పూన్ ఇంగువ వేసుకొని బాగా చల్లగైన తర్వాతే ఈ పచ్చడిలో వేసుకోవాలి. కొంచెం కూడా వేడి ఉండకూడదు, పచ్చడి పాడవుతుంది వేడిదైతే. మొత్తం ఇదే విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఆయిల్ కనిపిస్తుందా, అలా ఊరే కొలిది ఆయిల్ తగ్గిపోద్ది కూడా. దీన్ని ఏంటంటే సీసాలో కానీ ప్లాస్టిక్ బాటిల్లోనైనా నిల్వ చేసుకొని ఒక 3 రోజుల తర్వాత నుంచి వాడుకోవచ్చు. అసలు తడి అనేది తగలకూడదండి, స్పూన్లు కూడా తడి ఉండకూడదు. చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకి పెద్దలు అందరూ తినొచ్చు ఈ పచ్చడి.